ఫ్రెండ్స్ ప్రియుడు అయితే చూసారా ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ 2 days బ్యాక్ పంపించినారు సాంగ్, అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది బ్రో అని సెండ్ చేసినారు, అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు 1 పిక్లో. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపరేట్ ప్రాబ్లంలో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నేను చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చేసింటాను, రిమూవ్ ఎలా ఫొటోస్ ఎలా చేసుకున్నారు అనేది ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసుకున్నాను. నేనైతే ఇలా హోమ్ స్క్రీన్లో ఓపెన్ చేసుకొని ఇలా ఓపెన్ చేస్తున్న వెబ్సైట్ దాని నుంచి మీరైతే డైరెక్ట్ అయితే క్రోమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఆ లింక్ క్లిక్ చేసినారంటే ఇలా క్రోమ్లోకి అనేది ఇలా వచ్చేసిన తర్వాత ఆ లింక్ అనేది ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చేస్తుంది అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది, అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇలా ఫోటో ఉంటుంది, ఈ ఫోటో అనేది ఇలా ఈ ఫోటో అయితే యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. మీ ఫోటో అనేది 9:16లో క్రాపింగ్ చేసుకున్నారు కదా, ఆ ఫొటోస్ అయితే క్రాపింగ్ చేసుకొని ఇలా చేసుకోండి 9:16లో. ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఇలా ఫ్రెండ్స్ ఇలా వచ్చేసిన తర్వాత ఇలా రిమూవ్ అయిన తర్వాత డౌన్లోడ్ అనేది వచ్చేసి డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి 9:16 మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ప్రైట్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో అనేది ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసేసి రొటేట్ అయితే చేసుకోండి. ఇలా రొటేట్ అయితే ఇలా చేసుకొని ఈ ఫోటో అనేది కొంచెం ఇలా టైల్స్ అనేది యాడ్ చేసేసేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా సర్చ్లో వెళ్ళి టైల్స్ అన్ని యాడ్ చేసుకొని మిర్రర్ అనేది ఆన్ చేసుకొని ఇలా కొంచెం జూమ్ అయితే పెంచుకున్నాండి. ఇలా జూమ్ అయితే పెంచుకొని ఇలా 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 పెట్టేసుకున్నాండి. తీసుకొని ఇలా పెట్టేసుకున్నాండి. పర్ఫెక్ట్. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది సేవ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో అనేది ఇలా సేవ్ చేసుకొని మీరు స్టార్టింగ్లో ఎలా రిమూవ్ ఎలా చూపిస్తున్నానో చూడండి. స్టార్టింగ్లో ఇలా 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 సెట్ చేసుకున్నాండి 9:16లో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది 9:16లో ఫోటో అనేది రిమూవ్ అనేది చేసుకున్నాండి. ఫోటో అనేది ఇలా ఇలా క్రాపింగ్ చేసుకున్న తర్వాత రిమూవ్ అయితే చేసుకోండి. ఇలా ప్రైవేట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఫుల్ ప్రైవేట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ కింద టెంప్లెట్ వీడియోస్ అనేది ఇచ్చేసింటాను, ఆ టెంప్లెట్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఈ టెంప్లెట్ అనేది ఇచ్చేసింటాను, ఈ టెంప్లెట్ అనేది యాడ్ చేసేసేయండి. ఈ టెంప్లెట్ అనేది ఎక్స్ట్రా పాయింట్ రిమూవ్ చేసుకుని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఈ వీడియో అనేది ఇలా మీకు అడ్జస్ట్మెంట్ కాలేకుంటే ఇలా జూమ్ అనేది పెంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మీకు ఇప్పుడు 9:16లో క్రాపింగ్ చేసుకున్న ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఈ ఫోటో అనేది లాస్ట్ బిక్ మన దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. ఇలా లాస్ట్ బిక్ మన దగ్గర యాడ్ చేసి ఈ గ్రూప్ కింద అయితే పెట్టేసుకోండి. ఇలా ఈ గ్రూప్ కింద అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ ఉంటుంది, ఈ ఇమేజ్ క్లిక్ చేసుకుని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు గోషన్ బ్లర్ అనేది యాడ్ చేసేసేయండి. మీకు ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ గోషన్ బ్లర్ అనేది ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్, ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఈ సెట్టింగ్ అయితే చేసుకొని ఇలా అయితే చేసుకోండి గోషన్ బ్లర్ అనేది. ఇట్లా మీకు ఎంత కావాలంటే అంత ఇలాగైనా పెట్టేసుకోండి. నార్మల్గా గోషన్ బ్లర్ కావాలంటే ఇలా నార్మల్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మీరైతే ఆ ఫోటో 9:16 ఫోటో అయితే రిమూవ్ చేసుకున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఆ ఫోటో అయితే ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది ఈ ఫోటో అనేది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ బిక్ మన దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి ఈ ఫోటో అనేది ఇక్కడ కింద పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది బోర్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఇలా మీరు షాడో అనేది ఇలా పెట్టుకోండి. ఇలా షాడో అనేది ఇలా పెట్టుకోండి. లేకపోతే మీకు షాడో అవసరం లేకపోతే ఇలా షాడో అనేది ఆఫ్ చేసుకోండి. మీకు ఇలా షాడో పెట్టుకుంటే చాలా సింపుల్గా ఇలా సెట్ అవుతుంది. ఇలా షాడో అనేది ఇలా ఆన్ చేసుకోండి. ఇలా అయినా ఆన్ చేసుకునొచ్చు, లేకపోతే మీకు షాడో లేనట ఆప్లోనే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ గ్రూప్స్ మీద క్లిక్ చేసుకోండి. ఈ గ్రూప్స్ అయితే ఎనుబుల్ అయితే చేసుకోండి. కన్ను సింబల్ అయితే ఈ గ్రూప్ అనేది ఇలా ఉంటుంది. ఈ గ్రూప్స్ అనేది ఇలా ఎనుబుల్ చేసుకున్న తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ గ్రూప్స్ అనేది మీరు ఈ గ్రూప్స్ అనేది టెస్టింగ్ చేసి ఇలా బడాలని షాడో ఇలా మళ్ళీ స్మోక్ అనేది ఆఫ్ ఇలా కావాలంటే ఇలా బ్లాక్లో కావాలంటే ఇలా పెట్టేసుకోండి.
మీకు ఇట్లా ఎఫెక్ట్స్ గ్లో ఎఫెక్ట్ కావాలంటే ఇలా వెనక బ్యాక్గ్రౌండ్ వెనక ఇట్లా పెట్టుకోవాలంటే మీకు ఇలా మీరు గ్లో ఎఫెక్ట్స్ కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇలా నార్మల్గానే పెట్టేసేయండి. మీకు ఫోటో సెట్ అయ్యేలాగా పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్రూప్ ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది కదా, ఇట్లా ఈ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. మళ్ళీ ఈ సైడ్ ఒక సైడ్ ఆ సైడ్ అనేది ఉంటుంది, మళ్ళీ ఈ సైడ్ ఫోటో అనేది ఇలా ఈ ఫోటో కింద ఫోటో ఉంటుంది కదా, గోషన్ బ్లర్ యాడ్ చేసిన ఫోటో అనేది యాడ్ చేసుకుని ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఈ ఫోటో అనేది స్టార్టింగ్ బిక్ మా దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ ఫోటో అనేది మీకు ఎలా యాడ్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. మళ్ళీ ఈ సైడ్ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది మళ్ళీ టెస్ట్ ఉంటుంది కదా, ఈ టెస్ట్ అనేది ఇలా మూవ్ అండ్ సైడ్కి వెళ్ళి ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ సైడ్ అనేది ఆన్ చేసుకోండి. మీరు ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు ఎలా కావాలంటే అలా ఏ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 5.50 మిలియన్ సెకండ్ దగ్గరికి వచ్చి ప్లస్ సెకండ్ వచ్చేసి మీరు వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చేసి ఉంటుంది. రొటేట్ అయితే చేసుకోండి. ఇలా రొటేట్ అనేది 90 degrees అని రొటేట్ చేసుకుని 3 dots మీకు క్లికింగ్ పొజిషన్ వచ్చేసి సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకొని బెండింగ్ మీ వీడియో మీద క్లిక్ చేసుకొని బెండింగ్ లెక్కింది లైటింగ్ లెక్కి స్క్రీన్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. జై హింద్.